హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు తెలుగు పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా చూడొచ్చు ఈనాడు పేపర్. రాబడి పెరగాల్సిందే, సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు. మద్యం తయారీ విక్రయాలపై నిఘా పెంచాలి, జీఎస్టీ వసూలులో నిక్కచ్చిగా వ్యవహరించాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. కీలక శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో ప్రతి శాఖ ఆదాయం సాధించి తీరాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ల శాఖల పనితీరుపై గురువారం తన ఛాంబర్లో ముఖ్యమంత్రి సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఆదాయం తెచ్చిపెట్టే వనరులు, పన్నుల వసూళ్లపై అధికారులు నిక్కచ్చిగా ఉండాలి. సంబంధిత విభాగాన్ని అవసరమైతే పునర్వ్యవస్థీకరించుకోవాలి. ఆదాయం రాబట్టేందుకు వీలైనన్ని సంస్కరణలు చేసుకోవాలి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో చెప్తున్న దృశ్యం చూస్తున్నాము. రాష్ట్రంలో సమీకృత గురుకులాలు ఒక్కోటి 20 ఎకరాల్లో నిర్మాణం, తొలుత 46 చోట్ల. రాష్ట్రంలో సంక్షేమ విద్యార్థుల గురుకులాలన్నీ ఒకే చోట ఉండేలా సమీకృత గురుకులాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల మధ్య పోటీ పెంచేలా వీటిని తీర్చిదిద్దనుంది. ఒక్కో దాన్ని సుమారు 20 ఎకరాల సువిశాలమైన స్థలంలో నిర్మిస్తారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సాధారణ గురుకులాలు ఉంటాయి. ఒక్కో సమీకృత గురుకులాల కోసం దాదాపు 100 కోట్లు ఖర్చు చేస్తారు. తొలుత 46 నియోజకవర్గాల్లో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని చూస్తాం. అమెరికా ఎన్నికల్లో ఇద్దరూ వద్దు. అమెరికాలో బైడెన్, ట్రంప్లపై వ్యతిరేకత. తొలిసారిగా అధ్యక్ష అభ్యర్థుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అగ్రరాజ్యం. బైడెన్ అయితే గెలుపు కష్టమేనన్న నిధుల సేకరణకర్త క్లూనీ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. సాంకేతిక సమస్యలతో నిలిచిన భూముల రిజిస్ట్రేషన్లు, గంటల కొద్ది కార్యాలయాల్లో వినియోగదారుల అవస్థలు. ఇది దేశవ్యాప్త సమస్య అంటూ రిజిస్ట్రేషన్ల శాఖ వివరణ. విత్తన ధృవీకరణకు చీడ, అథారిటీలో అక్రమాలు, అధికారుల ఇష్టారాజ్యం, భవనాలు నిరుపయోగం, నిధుల దుర్వినియోగం. రాష్ట్రంలో ఏటేటా తగ్గుతున్న విత్తనోత్పత్తి, నకిలీ విత్తనాలతో బెంబేలెత్తుతున్న రైతులు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. 65 కోట్ల అక్రమ ఫీజులు తిరిగి ఇచ్చేసేయండి, ప్రైవేటు స్కూళ్లకు మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలు. నీట్ యూజీ పిటిషన్లపై విచారణ 18కి వాయిదా అంటూ ఒక న్యూస్లో చూస్తున్నాము. భాజపాతో బారాస కుమ్మక్కైంది. గులాబీ పార్టీ ఓట్లన్నీ కమల దళానికే వేయించారు. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్కు సీట్లు తగ్గాయి. కొరియన్ కమిటీ ఎంపీలు. ఓడిన అభ్యర్థుల వివరణ. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ను ఓడించాలనే లక్ష్యంతో పోలింగ్కు ముందే భారతీయ జనతా పార్టీతో బారాస కుమ్మక్కైందని హస్సం పార్టీ ఎంపీలు, ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులు, ఇతర నేతలు పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ నేత కురియన్ నేతృత్వంలో నియమించిన నిజ నిర్ధారణ కమిటీ గురువారం గాంధీ భవన్లో రాష్ట్ర నేతలతో సమావేశమైంది. లోక్సభ నియోజకవర్గాల వారీగా గెలిచిన ఎంపీలు, ఓడిన అభ్యర్థులతో కమిటీ సభ్యులు కురియన్ రకీబుల్ హుస్సేన్ మాట్లాడి వివరాలు సేకరించారు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. అక్రమాల్లో గనులు, గ్రానైట్, బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్ అనధికారిక తవ్వకాలు. రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా సినరేజీ ఎగవేత. 154 మంది లీజుదారులకు డిమాండ్ నోటీసులు. పెనాల్టీతో కలిపి 3,285 కోట్లు చెల్లించాలని ఆదేశం. ఇక్కడ ఇంకొక న్యూస్ చూస్తున్నాము. ఇంటికో డ్రమ్ము, నీటి కొరతకు నిదర్శనం. కాళేశ్వరం బ్యారేజీల పనుల్లో ఉప గుత్తేదారుల పాత్ర. 50 మంది వరకు ఉన్నట్లు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ దృష్టికి. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల పనుల్లో ప్రధాన గుత్తేదారుతో పాటు మరో 50 మంది వరకు ఉప గుత్తేదారులు ఉన్నట్టు న్యాయ విచారణ కమిషన్ గుర్తించింది. ఈ బ్యారేజీలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ప్రభుత్వ న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత నెలలో బ్యారేజీలపై అధ్యయనానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో
పర్యటించిన సమయంలోనే ఆయన పలు సందేహాలు లేవనెత్తారు. ఇప్పుడు మరింత లోతుగా వెళ్తున్నట్టు సమాచారం. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మధ్యంతర నివేదికలోను ఉప గుత్తేదారుల ఉనికికి సంబంధించిన సమాచారం ఉన్నట్లు కమిషన్ వర్గాలు గుర్తించాయి. దీంతో వారు పూర్తి చేసిన నిర్ధారణలు ఏమిటి, మేడిగడ్డలో కుంగుబాటుకు గురైన 7వ బ్లాక్ నిర్మాణంలో కూడా వారు పనిచేశారా అనే అంశాలపై ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ప్రధాన గుత్తేదారు వారికి ఏ విధంగా పనులు అప్పగించారు, ఎన్ని క్యూబిక్ మీటర్ల మేరకు పనులు జరిగాయి, వాటిని నమోదు చేసే సమయంలో ఇంజనీర్లు ఎలా వ్యవహరించారు అంటూ ఈ కమిషన్ నిజ నిర్ధారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. వెబ్సైట్లో డిఎస్సి హాల్ టికెట్లను పాఠశాల విద్యాశాఖ అధికారులు గురువారం రాత్రి వెబ్సైట్లో పెట్టినట్టు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి తెలిపారు. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు హాల్ టికెట్లను ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులకు గాను 2.79 లక్షల దరఖాస్తులు చేసుకున్నారు. రాష్ట్రంలో 2017 జూలై తర్వాత 7 ఏళ్లకు నిర్వహిస్తున్న రెండో డిఎస్సి అని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఇంకొక న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల మ్యాండేటరీ బెయిల్ పిటిషన్లు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు నాంపల్లి కోర్టులో గురువారం మ్యాండేటరీ తప్పనిసరి బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. A2 ప్రణీత్ రావు, A3 తిరుపతన్న, A4 భుజంగరావు, A5 రాధాకిషన్ రావులకు కస్టడీ పూర్తయిందని, ఇప్పటి వరకు ఛార్జీ షీటు నమోదు కానందున వారికి బెయిల్ ఇచ్చే అధికారం కోర్టుకు ఉందని నిందితుల తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. నిందితుల తరపు న్యాయవాదులు వాదనలపై అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులు ఛార్జీ షీటు దాఖలు చేశామని, దాన్ని తిప్పి పంపినంత మాత్రాన అసలు దాఖలు చేయనట్లు కాదు అన్నారు. విచారణకు ముందు ప్రత్యేక పిపి సాంబశివారెడ్డి, డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి జడ్జి ఛాంబర్లోకి వెళ్లారంటూ నిందితుల తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. విచారణకు ముందు న్యాయమూర్తిని కలవడం లీగల్ ప్రొసీడింగ్స్ కు విరుద్ధమని పేర్కొన్నారు. ఇలాంటివి జరగకుండా చూడాలని కోరారు. వాదనల అనంతరం న్యాయస్థానం విచారణను శుక్రవారం వారికి వాయిదా వేసినట్లు ఇంకో న్యూస్లో చూస్తున్నాం. విత్తన ధృవీకరణకు చిడ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. తెలంగాణను దేశానికే విత్తన కాండాగారంగా మార్చాలన్న సంకల్పంతో విత్తనాల నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేసి ధృవీకరించడానికి గత ప్రభుత్వం నెలకొల్పిన విత్తన సేంద్రియ ధృవీకరణ ప్రాధికార సంస్థ పనితీరు నానాటికి తీసికట్టుగా మారుతుంది. సంస్థ ఉన్నతాధికారులు సరిగా విధులు నిర్వర్తించబోగా అవినీతి అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో విత్తన పంటల విస్తీర్ణం ఏటేటా తగ్గుముఖం పట్టి నకిలీల బెడత పెరుగుతుంది అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం మనం. గనుల వేలానికి సమయం కావాలి, కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో సున్నప్రాయి గనుల వేలం ప్రక్రియకు కొంత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. ఆగస్టులో వేలం వేస్తామని కొన్ని రోజుల క్రితం కేంద్రానికి లేఖ రాసినట్లు సమాచారం. తెలంగాణలోని కనీసం 6 మినరల్ బ్లాక్లకు జూన్ 30వ తేదీలోపు వేలం వేయాలని, లేదంటే తామే ఆ ప్రక్రియ చేపడతామని కేంద్రం గత నెల 2వ వారం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. 3 సున్నప్రాయి గనులకు నేరుగా వేలం నిర్వహించారు. 9 గనులకు కాంపోజిట్ లైసెన్సులు ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధమై రాష్ట్ర ప్రభుత్వానికి చేరాయి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలపై ఆందోళన, ప్రొఫెసర్ల ట్రాన్స్ఫర్లపై గందరగోళం, డిఎంఈ కార్యాలయానికి బోధనాసుపత్రుల వైద్యుల తాకిడి. వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల గందరగోళం కొనసాగింది. బోధనాసుపత్రుల్లో ట్రాన్స్ఫర్ల అంశంలో స్పష్టత లోపించడంతో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల స్థాన చలనాల విషయమై ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రుల్లో కీలక విభాగాల్లోని వారి బదిలీల గురించి వైద్య విద్యార్థులు కూడా ఆవేదన చెందుతున్నారంటూ ఒక న్యూస్ చూడొచ్చు. సీనియారిటీ జాబితా రూపొందించాకనే బదిలీలు చేపట్టాలి. ప్రజారోగ్య శాఖ పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ రూపొందించిన సీనియారిటీ జాబితా తప్పుల తడకగా ఉందని గురువారం డిహెచ్ కార్యాలయం ఎదుట నర్సింగ్ ఆఫీసర్లు, ఎంహెచ్ఎస్, సిహెచ్ఓలు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు ఆందోళన చేపట్టారు. జోన్ల వారీగా సీనియారిటీ తప్పుల తడకగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత జాబితాలను పరిగణలోకి తీసుకోకుండా కొత్తగా సీనియారిటీ జాబితాను రూపొందించాకనే బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారంటూ ఒక న్యూస్ చూడొచ్చు. నేటి నుంచి 3 రోజులు భారీ వర్షాలు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం.
జిల్లా స్థాయిలోనే బదిలీ చేస్తే మేమెక్కడికి వెళ్ళాలి? బహుళ జోనల్ ఉద్యోగులు అధికారుల ఆందోళన, పంచాయతీరాజ్ ఉత్తర్వులపై వివాదం. జోనల్ స్థాయి ఉద్యోగుల బదిలీలపై పంచాయతీరాజ్ శాఖ గురువారం జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదంగా మారాయి. బహుళ జోనల్ క్యాడర్ అధికారులు ఉద్యోగులు జిల్లా స్థాయిలో బదిలీకి దరఖాస్తు చేసుకుంటే వాటిని జిల్లా కలెక్టర్లు పరిశీలించి జోనల్ కమిటీకి ప్రతిపాదనలు పంపించాలని, అదే ఉద్యోగులు ప్రస్తుతం ఉన్న జిల్లాల నుంచి బయటికి వెళ్లాలనుకుంటే ఆ ప్రతిపాదనలు కమిషనర్కి పంపించాలని పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ గురువారం జీవో నంబర్ 368 జారీ చేశారంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. 500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న పిఎస్ఆర్ మంత్రి శ్రీధర్ బాబుతో మైక్రోలింక్ గ్లోబల్ పిఎస్ఆర్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు చిత్రంలో చూడొచ్చు. కేంద్ర బడ్జెట్ను బట్టి రాష్ట్ర పద్దు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఊట్నూరులో రైతు భరోసాపై కార్యశాల నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్లో తెలంగాణకు కేటాయించే నిధులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడతామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. వీరప్పన్ వారసుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి విముక్తి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. చిత్రంలో చూడొచ్చు. రాష్ట్రంలోని శ్రీవారి అటవీ సంపద అయిన ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడిన దొంగలపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. గురువారం ఉదయం విఐపి బ్రేక్ సమయంలో శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ నిన్నటి వరకు ఎర్రచందనం అక్రమ రవాణా చేసిన వీరప్పన్ వారసుల చేతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉండేదని, గత ప్రభుత్వంలో వారు ఆడింది ఆటగా సాగిందని, ప్రస్తుతం వారి పరిస్థితి ఏమైందో చూస్తున్నామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ 1000 కోట్లు దోచుకున్నారనే రాజకీయ వ్యవస్థను శాసించే స్థితికి చేరుకున్నారని, వారిని వదిలే ప్రసక్తి లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రం నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించిన కేసుల నివేదికలను తెప్పించుకొని కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్వామివారి ఆస్తుల కైంకర్యానికి పాల్పడిన నయవంచకులు పోయారని, ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే ప్రభుత్వం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య 15 నుంచి అమ్మ మాట అంగన్వాడీ బాట అంటూ 20న సామూహిక అక్షరాభ్యాసాలు. రాష్ట్రంలో 2.5 ఏళ్లు దాటిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రైమరీ పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలపై దాడులు చేయడమే ప్రజాపాలన, విద్యార్థులను అవమానపరిచేలా మాట్లాడిన సీఎం క్షమాపణ చెప్పాలి అంటూ కేటీఆర్ ఒక వాక్య చూస్తున్నాము. విద్యార్థులు, నిరుద్యోగులు ప్రజలపై దాడులు చేయడమే ప్రజాపాలన అని బారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు విద్యార్థులను అధికారం కోసం వాడుకున్నారని, వారిని ఏమని పిలవాలో వారి చెప్పాలని ఎద్దేవా చేశారు అంటూ ఒక కేటీఆర్ వాక్య చూస్తున్నాము. ఈ మధ్యకాలంలో ఈ కుక్కల బెడద ఎక్కువైపోయింది. వాటిని తక్షణమే మున్సిపల్ అధికారులు వాటిని పట్టుకొని వివిధ ప్రదేశాలకు తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు. చూడొచ్చు. శునకం, జనంలో కలవరం, వీధుల్లో పెరుగుతున్న దాడులతో బెంబేలు, హైకోర్టు ఆదేశాలతోనైనా పరిస్థితి మారేనా అంటూ ఒక న్యూస్. ఇంకొక న్యూస్ చూస్తున్నాము. నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు అభిమానులు, పార్టీ కార్యకర్తలు. చూడొచ్చు. ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు అంటూ మనం ఈ చిత్రాల్లో చూడొచ్చు. ఈ మధ్యకాలంలో విద్యార్థులు గంజాయికి అలవాటు పడి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ గంజాయి సరఫరా చేసే వ్యక్తులు, డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులను పట్టుకొని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ప్రజల వాళ్ళందరి యొక్క విన్నపం. మత్తు వదిలితేనే భవిష్యత్తు. ఇటీవల పట్టుకున్న గంజాయి చాక్లెట్లు అంటూ గంజాయిని చాక్లెట్ల రూపంలో కూడా తయారు చేసి విద్యార్థులకు కూడా ఇచ్చేసుకుని వాళ్ళ భవిత్వాన్ని నాశనం చేస్తున్నారు. సో వెరీ బ్యాడ్. ఉమ్మడి జిల్లాలో గంజాయికి బానిసలవుతున్న యువత, గంజాయి మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని ముఖ్యమంత్రి పోలీస్ శాఖకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో పోలీసులు గంజాయి నిర్మూలనకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నిందితులు వివిధ మార్గాల్లో గంజాయి తదితరాలను రవాణా
విక్రయిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పలు సందర్భాల్లో నిందితులను అరెస్టు చేస్తున్నా గంజాయి ప్రభావం తగ్గడం లేదు. అధికారులతో పాటు కుటుంబ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు వ్యసన పనులను త్వరగా గుర్తించి బయట పడేస్తేనే వారు జీవితంలో రాణిస్తారు, లేదంటే వారు మత్తులో జోగుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటారంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. గోదావరికి చెందిన ఓ యువకుడు దుకాణంలో పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉండేవాడు. స్నేహితుల వల్ల అతనికి గంజాయి అలవాటైంది. కొద్ది రోజులకే ఆ మత్తు లేకుండా ఉండలేని పరిస్థితి చేరుకున్నాడు. పనిపై ఆసక్తి తగ్గింది, ఆరోగ్యం పాడైంది. చివరకు అనారోగ్యంతో చిన్న వయసులోనే మృతి చెందాడంటూ ఒక బాధాకరమైన వార్త చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ గంజాయి డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. ఇంకొక న్యూస్ చూస్తున్నాము. అమిత్ షాతో ఇన్ఛార్జి గవర్నర్ భేటీ. రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ గురువారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్రాల్లో వివిధ అభివృద్ధి పనులు, సమస్యలు, ఇతర విషయాలపై చర్చించారు. భారతీయ జనతా పార్టీతో బారస కుమ్మక్కైంది అంటూ ఒక న్యూస్ ఇదివరకు మనం చదువుకున్నాము. నియామకాలను అడ్డుకుంటున్న బారస అంటూ మీడియాతో మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పక్కన మదియాస్కి ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దని విద్యార్థులను కోరుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఎన్నికల కోడ్ కారణంగా జాప్యం జరిగితే ఉద్యోగ నియామకాల విషయం ఏమైందని గతంలో అడిగిన బారస నేతలే ఇప్పుడు నియామకాల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అడ్డుకునే ప్రయత్నం. ఉన్నత అధికారులతో సమీక్షిస్తున్న శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, చిత్రంలో సిఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులు రామకృష్ణారావు, రఘునందన్ రావులు ఈ సమావేశంలో చూడొచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో మహానుభావుల గుర్తింపులోనూ అన్యాయం. ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో విశ్రాంత ఇంజనీర్ల సహకారం తీసుకుంటాం. తెలంగాణ ఇంజనీర్స్ డే వేడుకల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంజనీర్లను సన్మానిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిత్రంలో చూడొచ్చు. త్వరలో మరో డిఎస్సి నిర్వహిస్తాం. ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్. ఈ డిఎస్సిని వాయిదా వేసే అవకాశమేమీ లేదని, త్వరలో మరో డిఎస్సి కూడా నిర్వహిస్తామని ప్రభుత్వ విప్ డోర్నకర్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రు నాయక్ స్పష్టం చేశారు. విద్యార్థుల ఆందోళన చెందొద్దని, బారస స్వార్థ రాజకీయాలకు బలి కావద్దని విజ్ఞప్తి చేశారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. సిరిసిల్లాకు మెగా పవర్లూమ్ క్లస్టర్ను తీసుకురండి. కేంద్ర మంత్రి బండి సంజయ్కి కేటీఆర్ లేఖ. సిరిసిల్లాలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కృషి చేయాలని బారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. ఈ విషయమై ప్రధాని మోదీని ఒప్పించే బాధ్యత తీసుకోవాలని బండి సంజయ్ను ఉద్దేశించి కేటీఆర్ గురువారం బహిరంగ లేఖ రాశారు. 10 ఏళ్లుగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. పవర్లూమ్ క్లస్టర్ కోసం సుమారు 10 సార్లు కేంద్రంలోని అనేక మంది మంత్రులను నేను స్వయంగా కలిసినా దక్కింది శూన్యం. రెండోసారి మీరు ఎంపీ కావడం, కేంద్రంలో మంత్రి పదవి దక్కడంతో సిరిసిల్ల నేతన్నలకు సేవ చేసేందుకు మీకు అవకాశం లభించింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సిరిసిల్లాలో నేతన్నల ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయి. వారిని ఆదుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక సార్లు కోరినా పట్టించుకోవడం లేదు. ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలను ఎన్నుకుంటే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్న మీ మాటను నమ్మిన ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. కాబట్టి మన ప్రాంతానికి ప్రయోజనాల కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నా అంటూ కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఒక న్యూస్ చూస్తున్నాం. ఇన్నాళ్లకు కేటీఆర్కి నేతన్నలు గుర్తొచ్చారా? బండి సంజయ్ బారాస కార్యనిర్వహణ అధ్యక్షుడు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గురువారం ఒక ప్రకటన ద్వారా కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ రాసిన లేఖలోని అంశాలను మీడియా ద్వారా తెలుసుకున్న ఇన్నాళ్లకైనా సిరిసిల్ల నేతన్నల సమస్యలను ఆయన గుర్తించినందుకు సంతోషం. కానీ రాష్ట్రాన్ని బారస 10 ఏళ్ల పాటు పాలించింది. కేటీఆర్ 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. నేతన్నల అప్పటి నుంచే సంక్షేమంలో చిక్కుతున్నారు. వారి కోసం కేటీఆర్ ఏం చేశారో చెప్పాలి. బతుకమ్మ చీరలకు ఆర్డర్ ఇచ్చి బకాయిలు చెల్లించకుండా పవర్లూమ్ సంస్థలు మూత పడేలా చేసింది వారే అంటూ బండి సంజయ్
ఒక సమావేశంలో చెప్పారు. తెలంగాణ చేనేత కార్మికుల కోసం ప్రధానమంత్రి మోదీ వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేసిన సంగతి మర్చిపోయారా? ఆనాడు భారత ప్రభుత్వం సహకరించి ఉంటే సిరిసిల్లాలోనూ మెగా పవర్లూమ్ పార్కు ఏర్పాటయ్యేది. రాష్ట్ర పాలకుల వైఫల్యంతోనే నేతన్నల సంక్షేమంలో ఉన్నారని ఒప్పుకున్నందుకు సంతోషం. సిరిసిల్ల నేతన్నలను కాపాడేందుకు కేంద్ర మంత్రిగా కరీంనగర్ ఎంపీగా ప్రయత్నిస్తున్నాను అంటూ బండి సంజయ్ ఒక సమావేశంలో చెప్పారు. 317 జీవోపై మంత్రివర్గ ఉపసంఘం సానుకూల నిర్ణయాలు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం 317 జీవోపై కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అధ్యక్షన సచివాలయంలో గురువారం మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది అంటూ ఒక న్యూస్లో చూడొచ్చు. పిసిసి అధ్యక్ష పదవి బంజారాలకు ఇవ్వాలి అంటూ ఎంపీ బలరాం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇంకొక న్యూస్ చూస్తున్నాం. అనంత్ అంబానీ రాధికల వివాహం నేడు. అతిథుల్లో పారిశ్రామికవేత్తలు, రాజకీయ దిగ్గజాలు, హాలీవుడ్ తారలు. ప్రపంచ కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చెంట్ కుమార్తె రాధికా మర్చెంట్ల వివాహం మహోత్సవం శుక్రవారం అట్టహాసంగా జరగనుంది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో నిర్వహించనున్న వివాహ వేడుకల్లో అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ఒకటి కానున్నారు. 3వ వారంలో నీట్ యూజీ కౌన్సిలింగ్ కీలక సూత్రధారి అరెస్ట్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. నీట్ యూజీ పరీక్షలో అవకతవకలకు ఆధారాలు లేవని, పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని ఈ నెల 3వ వారంలో కౌన్సిలింగ్ ప్రారంభిస్తామని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అదనపు అఫిడవిట్ సమర్పించింది. ఈ నేపథ్యంలో గురువారం సుప్రీంకోర్టులో జరగాల్సిన విచారణ ఈ నెల 18కి వాయిదా పడింది. కేంద్రం జాతీయ పరీక్షల సంస్థ దాఖలు చేసిన ప్రమాణ పత్రం ప్రతులు కొన్ని పక్షాలకు ఇంకా అందలేదని, అందుకే వాయిదా వేస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. భారత వ్యోమగాములతో భేటీకి ఎదురు చూస్తున్న సునీత. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించనున్న భారత వ్యోమగాములతో భేటీ అయ్యేందుకు తాను ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్టు అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్ తెలిపారు. వందే భారత్ స్లీపర్ తొలి రైలు సికింద్రాబాద్ ముంబై మార్గంలో అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. వందే భారత్ తొలి స్లీపర్ రైలును ఆగస్టులో పట్టాలు ఎక్కించేందుకు కసరత్తు చేస్తున్న రైల్వే శాఖ ఆ తర్వాత దేశంలోని ప్రధాన నగరాల మధ్య విడతల వారీగా వాటిని ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధి నుంచి తొలి వందే భారత్ స్లీపర్ రైలు సికింద్రాబాద్ ముంబై నగరాల మధ్య నడిపే అవకాశాలున్నాయి అంటూ ఒక న్యూస్లో చూస్తున్నాం. ఉస్మానియాలో లైంగిక వేధింపుల కేసులో నివేదికల అమలుపై స్టే. ఉస్మానియా వైద్య కళాశాలలో పీజీ విద్యార్థినిపై లైంగిక వేధింపులపై అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇచ్చిన 2 వేర్వేరు నివేదికలు అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫిర్యాదు నివేదికల ప్రతులను ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఇవ్వకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ అంతర్గత కమిటీ చైర్మన్ సభ్యులతో పాటు డిఎంఈ, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సూపరింటెండెంట్లకు నోటీసులు జారీ చేసింది. వేధింపులపై ఫిర్యాదు చేసిన విద్యార్థిని కూడా ప్రతివాదిగా చేర్చాలంది. లైంగిక వేధింపులపై ఐసీసీ ఇచ్చిన నివేదికలను సవాల్ చేస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ విద్యార్థితో పాటు నర్సు, శాఖాధిపతి అయిన మాజీ ప్రొఫెసర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ బి విజయసేనారెడ్డి విచారణ చేపట్టారు. పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ పుసర్ల, న్యాయవాది శ్రేయాదేవికి వాదనలు వినిపించారు. అనంతరం న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేశారు. చూడొచ్చు, లైంగిక వేధింపులు ఒక చోటని కాదు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి దీనిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు సామాజిక సదస్సు నివారణకు తీసుకున్న చర్యలేమిటో 4 వారాల్లో తెలపండి. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం అంటూ కొన్ని చూస్తారు. ఈ మధ్యలో విద్యార్థులు అధిక ఒత్తిడికి లోనై టెన్షన్తో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు ధైర్యంగా ఉండి తను అనుకున్న గోల్ సాధించి ఒక మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని కోరుకుందాం. కొన్ని చూస్తున్నాం. ఎయిమ్స్లో చేరిన రాజ్నాథ్ వెన్నునొప్పితో రక్షణ మంత్రి
రాజ్నాథ్ సింగ్ 73 గురువారం ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. ఆయన్ను పర్యవేక్షణలో ఉంచామని, పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి మీడియా విభాగం ఇన్ఛార్జి డాక్టర్ రీమా దాదా వెల్లడించారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు మరొక పేపర్ ఆంధ్రజ్యోతి చూడొచ్చు. మరో సిక్సర్, కాంగ్రెస్లోకి మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. జిహెచ్ఎంసీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని వారే నేడు కాంగ్రెస్లోకి ప్రకాష్ గౌడ్, రేపు అరకపూడి గాంధీ. హైదరాబాద్కు చెందిన బీఆర్ఎస్ కీలక ఎమ్మెల్సీ సైతం ఇప్పటికే హస్తం పార్టీలోకి 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టార్గెట్ 26. ఆపై సిఎల్పిలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే తర్వాయి అంటూ అసెంబ్లీ మొదలయ్యే నాటికి పూర్తయ్యేలా రేవంత్ కసరత్తు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం మనం. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి మరో 6 ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తుంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శుక్రవారం, షేర్లింగంపల్లి శాసనసభ్యుడు అరకపూడి గాంధీ శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అధికార పార్టీలో చేరడం ఖాయమైంది. గ్రేటర్ హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో మరికొందరు ఎమ్మెల్యేలు కూడా 4-5 రోజుల్లో ఒకరి తర్వాత ఒకరు ఇదే బాటలో నడనున్నట్టు చెబుతున్నారు. వీరితో సీఎం సన్నిహిత వర్గాలు సంప్రదింపులు పూర్తి చేశాయి. ఈ మేరకు అంతా సిద్ధమైనట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు మనం. ఖజానా నిండాల్సిందే, నిర్దేశిత వార్షిక రాబడుల లక్ష్యాలను సాధించాలి. ప్రతి విభాగం నెలవారీ లక్ష్యాన్ని పెట్టుకోవాలి. జూన్ వరకు ఆదాయం ఆశాజనకంగా లేదు. పన్ను ఎగవేతలు లేకుండా చూడండి. రిజిస్ట్రేషన్ల రాబడి పెరిగే చర్యలు చేపట్టండి. శాఖల లక్ష్యాలపై ప్రతి శుక్రవారం బట్టి సమీక్ష. ప్రతి నెల తొలి వారంలో నేను కూడా సమీక్షిస్తా అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్న దృశ్యం. రాబడులపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ చిత్రంలో చూడొచ్చు. 24 నుంచి బడ్జెట్ సమావేశాలు. అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షన భేటీలో నిర్ణయం. వారం రోజుల పాటు కొనసాగే అవకాశం. ఈ నెల 25 లేదా 26న పూర్తి స్థాయి బడ్జెట్. 31 లోపు ద్రవ్య బిల్లు ఆమోదం తప్పనిసరి. రైతు భరోసా పథకంపై శాసనసభలో చర్చ. రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం పైన కూడా ఇతర బిల్లులను సభలో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 ప్రారంభం కానున్నాయి. ఇవి దాదాపు వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. 25న లేదా 26న రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టవచ్చని సమాచారం అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. రికవరీ బంధు, రైతు బంధు పథకం కింద ఇచ్చిన సొమ్ము తిరిగి స్వాధీనం. మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలు. జిల్లాలో 33 ఎకరాల భూమిలో 1981లోనే లేఅవుట్ అయినా గత 5 ఏళ్లలో పథకం కింద 17 లక్షల లబ్ధి. ఫిర్యాదు రావడంతో రికవరీ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 33 ఎకరాల వ్యవసాయేతర భూమికి రైతు బంధు సాయం దక్కింది. ఒక సీజనల్ కాదు, ఏకంగా 5 ఏళ్లు దీనిపై ఫిర్యాదు రావడంతో ఆ సొమ్ము రికవరీకి ఆ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని కీసర రెవెన్యూ డివిజన్ పరిధి ఘటకేశ్వర మండలం పోచారం గ్రామంలో మోతుకుపల్లి యాదగిరి రెడ్డి అనే వ్యక్తి సర్వే నంబరు 38, 39, 40, 30 ఎకరాల భూమి ఉంది. తన భూమిని 1981లోనే లేఅవుట్గా అమ్ముకున్నారని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. యూజీసీ నెట్ ప్రశ్నపత్రం లీక్ కాలేదు. లీకేజీ ఆధారంగా చూపిస్తున్న స్క్రీన్ షాట్ పై తేదీ మార్చి టెలిగ్రామ్ ఛానల్లో వైరల్ చేశారు. సిబిఐ దర్యాప్తులో వెల్లడి, త్వరలోనే ఛార్జ్ షీట్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ట్రైనీ ఐఏఎస్ పై విచారణకు ఏకసభ్య కమిటీ నియమించిన కేంద్రం. మహిళా ఐఏఎస్ తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందినట్లు ఆరోపణలు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రాజ్ తరుణ్తో పాటు మాల్వీపై కేసు. ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రా పైన కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు అంటూ చూస్తున్నాం. నటుడు రాజ్ తరుణ్ తనను మోసం చేశారంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్య చేసిన ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్కు తనకు 2014 మే 11న పెళ్ళయిందని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. తమ వివాహానికి ఇరువైపులా పెద్దలు సమ్మతించారని, ఇద్దరం కలిసి కాపురం కూడా పెట్టామని వెల్లడించింది. 2016లో తనకు 2 నెలల గర్భం విచ్ఛిత్తి జరగగా ఖర్చులన్నీ రాజ్ తరుణ్ చెల్లించినట్టు
తెలిపింది. తమ పెళ్లిని రిజిస్టర్ చేసుకుందామని తను పలుమార్లు కోరిన రాజ్ తరుణ్ పట్టించుకోలేదని, సో అతడు ఆమెను మోసం చేశాడని అతనిపై పోలీస్ కేసు నమోదు చేసింది. మరో సిక్సర్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. మరో 13 మందిని లాగేస్తే ప్రస్తుతం సాంకేతికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 38. వీరిలో 3/2 26 మంది ప్రత్యేక శాసన సభాపక్షంగా ఏర్పడి కాంగ్రెస్ శాసనసభకు సిఎల్పిలో విలీనం కానున్నారని చెప్తున్నారు. 2018 ఎన్నికల అనంతరం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని బీఆర్ఎస్ ఇదే విధానాన్ని అనుసరించిన సంగతి గుర్తు చేస్తున్నాయి. కాగా అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే ఈ నెల 24వ తేదీ కల్లా బీఆర్ఎస్ శాసనసభాపక్షం సిఎల్పిలో విలీనం అయ్యేలా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తును ముమ్మరం చేశారని పేర్కొంటున్నారు. కేసీఆర్ పై నమ్మకం లేకే కాంగ్రెస్ లోకి వలసలు అంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ప్రజల బడ్జెట్ ప్రవేశపెట్టాలి, బొగ్గు బ్లాకులను సింగరేణికి అప్పగించాలి, ఏఐఏడబ్ల్యూయు ప్రధాన కార్యదర్శి వెంకట్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. కొత్త ఇల్లు శిథిలమవుతున్నాయి, ఇచ్చేదెప్పుడు? డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై పేదల ఆశలు. గత ప్రభుత్వ హయంలో నిర్మాణం. ఉమ్మడి నల్గొండలో 6,360 గృహాలు కేటాయించింది. 1,644 మందికే క్రమేణా పాడవుతున్న ఖాళీ ఇల్లు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. సదర్మాట్ పిప్రి ప్రాజెక్టులకు మహర్దశ. పిప్రికి 18 కోట్లు మంజూరు. సదర్మాట్లో ఎలక్ట్రిఫికేషన్ కు మరో 13 కోట్లు. ఇవి పూర్తయితే 22,000 ఎకరాల ఆయకట్టుకు నీరు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో సమస్యలకు పరిష్కారం అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఇంకొక పేపర్ వెలుగు కూడా మనం చూద్దాం. 22 నుంచి అసెంబ్లీ 10 రోజుల వరకు సెషన్స్ నిర్వహించే అవకాశం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో రాష్ట్రంలో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తాం. నిరుద్యోగులు ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు, పరీక్షలు వాయిదా వేసుకుంటే పోతే జాబ్ క్యాలెండర్ అమలు ఎట్లవుతుంది? మంత్రి పొన్నం ప్రభాకర్. ఆదాయం పెంచాలి, ట్యాక్స్ ఎగవేతదారులపై కఠినంగా ఉండండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. మంత్లీ టార్గెట్లతో ముందుకు వెళ్ళాలి, జిఎస్టి రాబడిపై ఫోకస్ పెట్టాలి, పక్కగా ఆడిట్ చేపట్టాలి. ఎన్నికలప్పుడు భారీగా లిక్కర్ సేల్స్ పెరిగినా ఆ మేరకు రాబడి ఏది? కమర్షియల్ టాక్స్ లో మంచి గ్రోత్, మరింత బాగా పనిచేయాలి. 3 నెలల్లో రాష్ట్ర సొంత ఆదాయం 29,000 కోట్లు ఇంకా పెరగాల్సింది. నిర్ణీత ఆదాయం లక్ష్యాలపై ప్రతి నెల రివ్యూ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. ఓడిపోయిన కేసీఆర్ బుద్ధి మారలేదు అంటూ మంత్రి శ్రీధర్ బాబు. బురద చల్లడం ఆపి ఓటమిపై సమీక్షించుకోండి. మంత్రి శ్రీధర్ బాబు అధికారంలో ఉన్నప్పుడు సెక్రటేరియట్ పోలే, ప్రజల్ని కలవలే, ఇప్పుడు కార్యకర్తల్నే ఫామ్ హౌస్ కు రమ్మంటున్నారని విమర్శ అంటూ ఒక శ్రీధర్బాబు గారి మెసేజ్ చూస్తున్నాము. 3 బ్యారేజీల నిర్మాణంలో 50 సబ్ కాంట్రాక్ట్ సంస్థలు, అవన్నీ కేసీఆర్ కు అత్యంత క్లోజ్ గా ఉండే వాళ్ళవే. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణలో వెల్లడి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. కాంట్రాక్టు సంస్థల ఆర్థిక లావాదేవీలపై కమిషన్ ఆరా. ప్రతి పైసా లెక్క తీసేందుకు త్వరలో చార్టర్డ్ అకౌంటెంట్ నియామకం. అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయం. క్రాస్ ఎగ్జామినేషన్ కు వేరే రాష్ట్రం నుంచి అడ్వకేట్. 16న కమిషన్ ముందు వెదిరే శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. 15న తన వాదనలు వినిపించనున్న విద్యుత్ అధికారి కంచెల రఘు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ సమక్షంలో పార్టీలో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఆయనతో పాటు మరికొందరు మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్ అంటూ రైతు భరోసాకు కండిషన్లు పెట్టలే. ఉట్నూరు రైతు భరోసా సదస్సులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే రిపోర్టు సభ ముందుంచుతామని వెల్లడి. చిత్రంలో మాట్లాడుతున్న మంత్రి సీతక్క. టీజీఐఐసి చైర్పర్సన్ గా నిర్మలా జగ్గారెడ్డి ప్రమాణ స్వీకారం చూస్తున్నాం. ధరణి మార్పులతో రైతులకు న్యాయం. ఎంపీ గడ్డం వంశీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధరణి పోర్టల్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ధరణి సమస్యలను పరిష్కరించి అందులో మార్పులు చేస్తున్నదని, దీంతో రైతులకు న్యాయం జరగనుందని ఆయన చెప్పారు. అదేవిధంగా కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు చెందిన 50% మంది కంటే ఎక్కువ కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారని, వారికి 100% న్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. చిత్రంలో చూడొచ్చు. ఆదాని విద్యుత్తుపై కాంగ్రెస్ ద్వంద్వ నీతి అంటూ కేటీఆర్ వాక్య. మహారాష్ట్రలో ఆదాని సంస్థకు వ్యతిరేకంగా నిరసన, అదే సంస్థకు రాష్ట్రంలో స్వాగతం కేటీఆర్ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. 317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ. స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని, 317 జీవో బాధితులు ప్రభుత్వానికి పెట్టుకున్న అప్లికేషన్లు ఆయా శాఖలకు పంపాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో కోల్ మైనింగ్ అండ్ క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ సెంటర్ ఆస్ట్రేలియా వర్సిటీ ఐఐటి హైదరాబాద్ సహకారంతో ఏర్పాటు. బట్టి విక్రమార్క ఆస్ట్రేలియాలోని మెనాష్ యూనివర్సిటీ ఐఐటి హైదరాబాద్ సహకారంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ కోల్ మైనింగ్ అండ్ క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ సెంటర్ను ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయి, మన సీట్లు తగ్గినాయి, లేకుంటే కాంగ్రెస్ కు 12 నుంచి 14 ఎంపీ సీట్లు వచ్చేవి. కురియన్ కమిటీ ఎదుట ఓడిన అభ్యర్థులు గెలిచిన ఎంపీల వెల్లడి. గాంధీభవన్లో పార్టీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ భేటీ. ఓటమికి గల కారణాలపై నేతలకు ప్రశ్నల వర్షం. అందరితో మాట్లాడాక వివరాలు వెల్లడిస్తా కురియన్. వైద్య ప్రమాణాలు పెంచేందుకు కమిటీలు, వైద్యం పేరుతో కొందరు వ్యాపారం చేస్తున్నారు. దామోదర రాజనరసింహ ఒక సమావేశంలో వెల్లడి. విద్యాశాఖ వెబ్సైట్లో డిఎస్సి హాల్ టికెట్లు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. ఫీజు కడితేనే సర్టిఫికెట్లు. విద్యార్థులను ముప్పు తిప్పలు పెడుతున్న కాలేజీలు, వర్సిటీలు. 3 ఏళ్లుగా రియంబర్స్మెంట్ రాకపోవడమే కారణం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాహకంతో 7,000 కోట్ల బకాయిలు పెండింగ్. చదువు పూర్తయిన సర్టిఫికెట్లు రాక లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. డ్రైవింగ్ లైసెన్స్ కు కొత్త పరీక్ష. ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ కు ఆర్టీఏ సన్నాహాలు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను ఆధునీకరించాలని ఆర్టీఏ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం కొనసాగుతున్న విధానం కంటే మరింత ప్రామాణికంగా డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించాలని యోచిస్తున్నారు. రాష్ట్రంలో నిలిచిన రిజిస్ట్రేషన్లు. ఆధార్ నెట్వర్కింగ్ లో టెక్నికల్ ప్రాబ్లం. అమ్మకం కొనుగోలుదారులకు ఇబ్బందులు. గురువారం నాటి రిజిస్ట్రేషన్లు నేటికి వాయిదా అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. ప్రజల ఆశీర్వాదంతోనే పార్లమెంట్లో ప్రశ్నిస్తున్న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, వారి ఆశీర్వాదంతోనే పార్లమెంట్లో ప్రశ్నిస్తున్నామని పెద్దపల్లి ఎంపీ వంశీ చెప్పారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో గురువారం నిర్వహించిన వన మహోత్సవంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్తో కలిసి మొక్కలు నాటారు. చిత్రంలో చూడొచ్చు. బొగ్గు బ్లాకులను సింగరేణికే అప్పగించాలి. బొగ్గు బ్లాకులను వేలం వేయకుండా డైరెక్ట్ గా సింగరేణికే కేటాయించాలని ఏఐటీసీ సెక్రటరీ తెలిపారు. ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు చూద్దాం. ప్రశ్నించినందుకు వేధింపులు. గిరిజనుడు పైన దౌర్జన్యం. కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిలదీస్తూ పోస్టులు పెట్టారని ఎస్ఐ జులుము అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. కాంగ్రెస్ నేత బెదిరింపులు, రైతు ఆత్మహత్యా యత్నం. ఇదొక న్యూస్ కూడా చూడొచ్చు. భూమి చెర బాంచన్ దొర. భూముల కోసం సర్కారీ దొరల ముంగిట సాగిల. హైదరాబాద్ శివారు ఎమ్మెల్యేకు తీరని భూదాహం. రైతులను బెదిరించి అడ్డగోలుగా భూముల చెర. దళితులకు చెందిన అసెండ్ భూములకు ఎసరు. నమస్తే తెలంగాణలోని ఒక న్యూస్ చూస్తున్నాం. డిఎస్సి వాయిదాకు ఢిల్లీకి నిరుద్యోగులు. అయినా మొండిగానే రాష్ట్ర సర్కారు. వెబ్సైట్లో హాల్ టికెట్లు. 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. డిఎస్పీని వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేస్తున్న ధర్నాలు, ఆందోళనలు ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదు అంటూ, దీంతో మొండిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం మెడలు వంచేందుకు చలో ఢిల్లీకి నిరుద్యోగులు పిలుపునిచ్చారు. అక్కడ రాహుల్ గాంధీని కలిసి సమస్యలు వివరించి వాయిదా కోరాలని నిర్ణయించారు. వారు ఆ పనిలో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం నిశ్శబ్దంగా డిఎస్సి హాల్ టికెట్లను వెబ్సైట్లో పెట్టింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నామని, అభ్యర్థులు హాల్ టికెట్లు
డౌన్లోడ్ చేసుకోవాలని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. నూతన డీజీపీ జితేందర్కు శుభాకాంక్షలు తెలుపుతున్న తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం నేతలంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. మెగా పవర్ లూమ్ క్లస్టర్ను సిరిసిల్లకు తీసుకురావాలి. 10 ఏళ్లుగా కేంద్రాన్ని కోరిన ఫలితం శూన్యం. కాంగ్రెస్ సర్కారు విధానాలతో చేనేత సంక్షోభం. కేంద్ర మంత్రి బండి సంజయ్కు కేటీఆర్ లేఖ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. నల్ల నేలలో ఎర్ర చట్టం, సింగరేణి ఎల్లో రెడ్ వార్నింగ్, యాజమాన్యం కొత్త సర్క్యులర్, సంజయ్కి అవకాశమే లేదు. భూపాల్పల్లిలో 34 మందికి కార్డులు జారీ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. కార్డులు రద్దు చేయాలి అంటూ టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అధికారుల ప్రమోషన్లు ఆర్థిక ప్రయోజనాల కోసం కార్మికులను బలిపశువులు చేస్తున్నారు. రెడ్ కార్డు అందుకున్న ఉద్యోగి ఛార్జ్షీట్తో పాటు సస్పెన్షన్, ఇంక్రిమెంట్ కోత, డిస్మిస్ వంటి తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు యాజమాన్యం సిద్ధమవుతుందని, వెంటనే ఎల్లో రెడ్ కార్డు విధానాన్ని రద్దు చేయాలి, లేకపోతే టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలను ఉధృతం చేస్తామంటున్న మిర్యాల రాజిరెడ్డి టీబీజీకేఎస్ అధ్యక్షుడు. అదేవిధంగా ఇంకొక యూనియన్ లీడర్, కార్మికుడు అధికారి తప్పులు చేస్తే స్టాండింగ్ ఆర్డర్స్, మెయిన్స్ యాక్టులు, డీజీఎంఎస్ విచారణలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఎల్లో రెడ్ కార్డులు ఏంటి? ఇదేమైనా ఫుట్బాలా, హాకీ గేమా? తమాషాగా ఉందా? తప్పు జరిగితే ఛార్జ్ షీట్ ఇవ్వాలి, ప్రిలిమినరీ విచారణ జరపాలి. ఏఐటీసీ, ఐఎన్టీసీ చేతగానం తన వల్లే యాజమాన్యం ఇలాంటి కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకున్నది. వెంటనే ఈ సిస్టమ్ ఆపాలి. ఈ విషయమై సింగరేణి సిఎండికి లేఖ రాస్తున్నాని రియాజ్ అహ్మద్ హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి ఒక న్యూస్లో చూస్తున్నాం. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. కలెక్టర్ పమేలా సత్కృతి. మహిళా సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ పమేలా సత్కృతి, అదనపు కలెక్టర్ తదితరులు అంగన్వాడీలో సభ నిర్వహించాలి అంటూ ఒక గ్రూప్ ఫోటో మనం చూడొచ్చు. కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేత. RG3 పరిధిలోని వివిధ గనులు విభాగాలలో విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాల వల్ల మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన మృతి చెందిన ఉద్యోగులకు సంబంధించిన 14 మంది డిపెండెంట్లకు కారుణ్య నియామకాల ఉత్తర్వులను గురువారం GM కార్యాలయంలో RG3 GM సుధాకర్ రావు అందజేశారు. ఆయన మాట్లాడుతూ, ఉన్నత చదువులు చదివిన ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు దొరకడం కష్టతరంగా ఉందని, అలాంటిది సింగరేణిలో పరిశ్రమలో ఉద్యోగం రావడం అంటేనే ఒక అదృష్టంగా భావించి అంకిత భావం, క్రమశిక్షణ, బాధ్యతతో పనిచేసి పేరు తెచ్చుకోవాలన్నారు. నీటిపై విచారణ జూలై 18కి వాయిదా అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. పార్లమెంటులో బీసీ బిల్ పెట్టాలి. పార్లమెంటు సమావేశంలో బీసీ బిల్ పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాము. దయచేసి ఈ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు అందరూ DT న్యూస్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.